అనంతపురంలోని ఎస్బీఐ ఏటీఎం లో చోరీ జరిగింది. ఏటీఎం ని దుండగులు పగలగొట్టి 29 లక్షలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం డోర్లను దొంగలు తొలగించి డబ్బులు తీసుకెళ్లారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం ని పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, సుమిత్ర, అనంతపురం పట్టణంలోని రామ్నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం లో అర్ధరాత్రి 2:45 సమయంలో చోరీ జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కానీ దొంగలు అక్కడికి వచ్చిన దొంగలు 2:45 తొందరలో ఏటీఎం షట్టర్ ను గ్యాస్ కట్టర్ తొలగించి మిషన్ కూడా తొలగించి అక్కడ ఉన్న మిషన్ లో ఉన్న దాదాపు 30 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఏటీఎం అలారం మోగే లోపు పోలీసులు అక్కడికి వచ్చేలోపు అక్కడ నుంచి నగదు దోచుకుని దొంగలు ఉడాయించినట్టు కూడా సమాచారం ఉంది. దొంగలు దొంగతనం చేసిన విషయాలంతా కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో మొత్తం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ విషయం ఏంటంటే ఏటీఎం లో ఎక్కడైనా కానీ సెక్యూరిటీ కానట్టు, కానీ అక్కడ మెయిన్ రోడ్ లో రామ్నగర్ మెయిన్ రోడ్ అక్కడ సెక్యూరిటీ లేదని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమా లేక ఏంటనే దానికి కూడా రెండు విధాలుగా విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు అనంతపురం నగరంలో ఇలాంటి ఘటనలు 2 నెలల క్రితం ఒక ఏటీఎం లో చోరీ జరిగింది. మరి ఇప్పుడు ఈ ఏటీఎం లో చోరీ చేయడం దొంగలు కూడా ఎవరైనా ఎట్లా జరుగుతుందని కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. సుమిత్ర, అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళలా కనిపిస్తుందా జగదీష్? ఇప్పుడు గ్యాస్ కట్టర్లు ఉపయోగించాలంటే ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఏటీఎం బ్యాచ్, ఏటీఎం లో దొంగతనాలు చేసే వాళ్ళే ఆధారంగానే అక్కడ సెక్యూరిటీ లేదు కూడా ముందుగానే గమనించి రెక్కి నిర్వహించినట్టు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ లేరని ముందుగా గమనించిన దొంగలు అర్ధరాత్రి సమయం అయితే ఎవరు ఉండో ఆ టైంలో ఎవరు లేని చోట్ల అక్కడికి ముందుగా గ్యాస్ కట్టర్ కూడా అన్ని ముందస్తుగానే ఒక వెహికల్ తీసుకొచ్చి గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి మిషన్ తొలగించి అందులో నగదును దోచుకున్నట్టు కూడా సమాచారం సిస్టంలో పూర్తిగా రికార్డ్ అయిందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సీసీ ఫుటేజ్ ఇంతవరకు పోలీసులు బయటకు అయితే ఇవ్వలేదు. కానీ పోలీసులు సీసీ ఫుటేజ్ బయటకి ఇస్తే నిందితులు పరారయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే నిందితులు పట్టుకుంటారు. వీళ్ళు కూడా ఆల్రెడీ ఎక్కడో దొంగతనంలో పాల్పడిన వాళ్ళే ఉంటారు, లేకపోతే కొత్త వాళ్ళైతే ఇలా చేయాలని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్.